ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రసంగి 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాం. ఇక్కడ రాయబడిన వాక్యము, యవనుడా నీ యవనమందు సంతోషించి నీ యవన కాలమందు నీ హృదయము సంసుష్టిగా ఉండనిమ్ము. నీవు కోరుకున్న చొప్పునే, నీ కోరిక చొప్పునే నువ్వు దిష్టికి ఇష్టము చొప్పున ప్రవర్తించుచున్నావు. అయితే వీటినన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము చేసుకో. ఈ వాక్యములో యవనుడా నీ యవన కాలమంతా నీకిష్టమొచ్చినట్లుగా నువ్వు నడుస్తున్నావు, మంచిదే. వీటినన్నిటికీ తీర్పు తీర్చేటువంటి సమయం ఒకటి ఉంది, తీర్పులోనికి వచ్చునన్న సంగతి నువ్వు తెలుసుకోమని చెప్పి ఇక్కడ వాక్యము, మూలవాక్యం ఏం చెప్తుందంటే, నీ హృదయము సంసుష్టిగా ఉండనిమ్ము. నీ హృదయము సంసుష్టిగా ఉండాలి. హృదయము సంసుష్టిగా ఉండాలి. పైకి చాలామంది భక్తిగా కలిగిన వారుగా కనపడుతుంటారు, హృదయము సంసుష్టిగా ఉండదు. పాపపు ఆలోచనలు, వ్యసనపు బలహీనతలు, శరీర కోరికలు యవ్వన కాలంలో ఎక్కువగా ఇవే పడచూపుతూ ఉంటాయి. ఏదో ఒక వ్యసనంలో పడిపోవటం. యేసు ప్రభువు వారు కలవరి శిలువలో రక్తమును కార్చి ప్రాణము పెట్టి ఆయన శిలువ మరణానికి అప్పగించుకున్నది దేనికంటే, సర్వమానవాళిలో ఉన్న పాపము నుండి పరిహరించబడటానికి. ఒక మనిషి ద్వారా పాపము లోకములోనికి వచ్చింది, యేసుక్రీస్తు ద్వారా పాపానికి విమోచన కలిగింది. కాబట్టి దేవుని మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో నీ హృదయము సంసుష్టిగా ఉండనిమ్ము. దేవునికి అనుకూలముగా నీ హృదయము సంసుష్టిగా ఉండనిమ్ము. ఎందుకంటే మొదటి అధ్యాయములో, హగ్గయి గ్రంథములో 1వ అధ్యాయం 6వ వచనములో మీరు చూడండి, మీరు విస్తారముగా విత్తనములు మీకు విత్తుతున్నారు, మీకు కొంచెమే పంట పండును, మీరు భోజనము చేయుచున్నారు, ఆకలి తీరకుండా ఉన్నది, పానము చేయుచున్నారు, దాహము తీరకుండా ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నారు, ఇదిగో చలి ఆగకుండా ఉన్నది. ఇదిగో వారి యొక్క పని కష్టార్జితమంతా కూడా సంపాదించినదంతా, జీతమంతా కూడా చిల్లు సంచులు వేసినట్లుంది. అంటే సంసృష్టి లేదు ఈ జీవితానికి, హృదయంలో సంసృష్టి లేదు. భోజనం చేస్తున్న ఆకలి తీరకుండా ఉంది, చలి కాసుకొని చలికి దుప్పటి కప్పుకున్న చలి ఆగకుండా ఉన్నది. ఇంకా మనం చెప్పాలంటే వాళ్ళ కష్టపడిన జీతము చిల్లు సంచులు వేసినట్లుంది. మనిషి జీవితము, దైనందిన జీవితంలో ఈరోజు వాళ్ళ హృదయములో సంసృష్టి లేదు. వాక్యం యొక్క కాన్సెప్ట్ ఈరోజు మనం గమనించాలి. నీ హృదయము సంసృష్టిగా ఉండాలి. సంసృష్టిగా ఉండాలంటే మొదటి ప్రారంభములో చెప్పినటువంటి మాటలో మనం చూస్తే వీటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. లేకపోతే వారి సంపాదన వారికి అక్కర్లోకి రాదు, వారు తినే భోజనము వారికి వంట పట్టదు, వారు సంపాదించే సంపాదన అంతా కూడా చిల్లు సంచులో వేసినట్లయిపోద్ది. ఇందును బట్టి యేసు ప్రభు వారి దగ్గర నీ హృదయమును దేవునికి అప్పగించుకొని, నీ హృదయములో దైవ వాక్యము చొప్పున, దైవ నిర్ణయము చొప్పున, ఆ వాక్యమును బట్టి నీ హృదయము సంసృష్టిగా ఉంటే దేవుడు ప్రతి విషయములో దైవ భక్తి నీకెంతో గొప్ప లాభసాధకముగా ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలి. ఎస్తేరు గ్రంథములో మీరు గమనించాలి, 8వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాం. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంసృష్టియు, ఘనత కలుగును. ఎప్పుడు కలిగింది? యూదులందరికీ క్షేమము, ఆనందము, సంసృష్టి, ఘనత. వాస్తవానికి మీరు గమనించాలి, ఆ ప్రాంతములో ఎన్నో శోధనలు అనుభవించారు. అక్కడ రాజుగారు అక్కడ శాసనం చేశాడు, యూదులందరినీ లేకోకుండా చంపించాలని. హామాన్ అనేవాడు మొర్దెకై మీద, యూదుల మీద ఫిర్యాదు చేశారు. ఇన్ని ఫిర్యాదులు వచ్చినా, ఇన్ని పరిస్థితులు వచ్చినా
చూడండి, వాటిని అన్నిటిని ఎదుర్కొనటానికి వీళ్ళు చేసిన పని ఏంటంటే, అటుపక్క యూదులందరూ, అటుపక్క మొర్దెకై దేవుని మీదే ఆధారపడి దేవుడి మీదే ప్రార్థన చేస్తూ ఉన్నారు. అటుపక్క ఎస్తేరు రాణిగా ఉన్నప్పటికీ కూడా ఆమె కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వలన ఇక్కడ ఒక సమయం వచ్చేసింది. ఏమున్నదంట, మరియు యూదులకు క్షేమమును, ఆనందము, సంసృష్టి, ఘనత కలుగు చేశాడు. ఈరోజు నీవు పడుతున్నటువంటి కొన్ని కష్టాలు ఉన్నాయి. నీ కుటుంబములో, నీ పిల్లల ద్వారా, ఉద్యోగం వ్యాపారాల ద్వారా, లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి చేతి పనుల ద్వారా నీవు కొన్ని విషయాల్లో నీ హృదయం సంసృష్టి లేదు. శోధన పడుతున్నావా అని భయపడుతున్నావా? లేకపోతే అదో రకమైనటువంటి పరిస్థితుల మధ్యలో పడిపోయావని కృంగిపోయి ఉన్నటువంటి నన్ను ఆదరించేవారు లేరని అనుకుంటున్నావా? నీ హృదయము దేవునికి ఇవ్వు. నీ హృదయము దేవుని వైపు నువ్వు తిరిగి ఆ హృదయమును సంసృష్టిగా ఉండగలిగితే నీకు ఒక సమయములో క్షేమమును, ఘనత, నీ హృదయం సంసృష్టిగా దేవుడు ఉంచుతాడు. ఆ దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయములో అధైర్యపడద్దు. వాక్యం చెప్తున్న మాట, హృదయములో దేవుని వాక్యానికి చోటి. నీ హృదయము సంసృష్టిగా ఉండనిమ్మో, కార్యాలను చూస్తాం. కీర్తన గ్రంథం 103వ కీర్తన 5వ వచనం చదువుతున్నారు. పక్షిరాజు యవ్వనము అగునట్లు నీ యవ్వనము క్రొత్తదగునట్లు మేలు చేత నీ హృదయంను తృప్తిపరుస్తాను. చూసారా, ఇక్కడ చివరి మాటలో మీరు చదివితే, మేలు చేత నీ హృదయమును నేను తృప్తిపరుస్తాను. యెహోవా కొరకు ఎదురు చూడ, జీవము కలిగిన దేవుని కొరకు ఎదురు చూడు. ఆయన మీద నీ హృదయం మోపు, మనుషుల మీద కాదు. అప్పుడు మేలు చేత నీ హృదయమును తృప్తిపరుస్తాడు. నీకు కావలసినటువంటి నీ హృదయములో సంసృష్టిగా ఉండనిస్తాడు. యేసయ్య ఎంత గొప్ప దేవుడు. ఆయనకి చాటి అయిన వారు ఎవరు లేరు. ఆయన కార్యాలు నీ పక్షముగా జరిగించాలంటే నీ హృదయము దేవునికి చోటివు. నీ హృదయము దేవునికి చోటివు. 1 తిమోతికి రాసిన పత్రికలో 6వ అధ్యాయం 6వ వచనంలో దైవజనుడు పౌలు ఇక్కడ చెప్తున్నారు. ఏమన్నారు? సంసృష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధకం. చూసారా, చేసే భక్తి సంసృష్టిగా చేయి. సగం సగం భక్తి చేస్తున్నారు కొంతమంది. అందుకని వారికి ఏమి లాభం అనిపించట్లా. తమ సమస్త మార్గములు అస్థిరమైనటువంటి మనసు ఉన్నారు కాబట్టి అందుకని సమస్త మార్గములు ఏమీ వారికి దొరకట్లేదు. దైవభక్తి గొప్ప లాభసాధకంగా ఉండాలంటే సంసృష్టి కలిగిన దైవభక్తి ఉండాలి. సగం సగం భక్తి కాదు. వారంలో దేవుడు సన్నిధిలో ప్రార్థన చేసుకునటానికి వారం నాడు నువ్వు దేవునితో నిబంధన ఎవరైతే గడుపుతారో, ప్రతిరోజు దేవుని సన్నిధిలో దైవ భక్తి కలిగి ప్రార్థన చేస్తూ దేవునికి హృదయం ఇచ్చి, వాక్యానికి నీ హృదయంలో చోటిచ్చి ఎవరైతే నడుచుకుంటున్నారో, దైవభక్తి కలిగినటువంటి అనుభవాల మధ్యలో వారు పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్టిసమనే అనుభవాలలో, సంఘములో, సంఘ సహవాసములో, సంఘారాధనలో, ప్రభు యొక్క సన్నిధిలో, ఆయన రక్తములో, ఆయన శరీరంలో పాలిభాగస్తులై పరిపూర్ణమైనటువంటి జీవితం కలిగి ఉంటారు. వీళ్ళు సంసృష్టి కలిగిన వాళ్ళు. కొంతమంది ఉంటారండి, రోజువారీ దైనందిన జీవితంలో, భక్తి జీవితంలో వాళ్ళకి జ్ఞాపకం ఉండదు. వారం నాడు నేను దైవ సన్నిధికి వెళ్ళి దైవ సన్నిధిలో నా సంసృష్టి కలిగినటువంటి దైవ భక్తితో నేను భక్తి శ్రద్ధలతో చేసేటువంటి దేవునితో నిబంధన కలిగి ఉండాలని శ్రద్ధ ఉండదు. ఇంకా చెప్పాలంటే ఎన్నో రోజులైన రక్షణ మారు మనసు అనేది లేదు. కొంతమంది ఏదో అడావుడిగా మారు మనసు పొందుకున్నాను అనుకుంటారు, కానీ మనసు మారదు. ప్రభు యొక్క రక్తములు, ప్రభు యొక్క శరీరములు పాలివారుగా ఉండలేరు. దానివల్ల వాళ్ళకి ఏమీ లాభం లేదు. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట, సంసృష్టి కలిగినటువంటి దైవభక్తి నీకెంతో లాభసాధకముగా ఉన్నదని వాక్యం చెప్తున్న మాట. అందుకని అంటాడు 7లోకి వచ్చేలకే, మీలో మీరు ఏమీయూ తెలియదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేరు. మీరు గమనించాలి, మనము ఈ లోకములో నుండి ఏమీయూ తేలేదు. మీరు గమనించాలి, మనం వచ్చేటప్పుడు ఏమీ తేలేదు. ఈ లోకములో నుండి మనం దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాబట్టి
వాక్యం ఏం చెప్తుందంటే నీవు సంసృష్టి కలిగిన దైవభక్తితో దేవుని యందు మనం నిబంధన కలిగి ఉండాలి. ప్రసంగి 6-7 వచనాల్లో చదువుతున్నాం. మనుషుని యొక్క ప్రయాస వారి నోటికే కదా. చెప్పండి ఒకసారి, మనుషుల యొక్క ప్రయాస అంతా దేనికంట? వాళ్ళ నోటికే. ఎంత ఉద్యోగం చేసినా, ఏదో పని చేసినా, ఏదో వ్యాపారం చేసినా సంపాదన అంతా కూడా వాడి నోటికే కదా. కాబట్టి ఎవడు వచ్చేటప్పుడు తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఎవరో తీసుకొని పోరు. దేవుడు మనల్ని ఈ లోకములోనికి పంపాడు వారికి రక్షణ భద్రం చేసుకునటానికి, పరలోకము మనము వెళ్ళటానికి. మనము ఈ లోకములో పరదేశులము, యాత్రికులమై ఉన్నాము. కాబట్టి ఉన్న 4 రోజులైనా, ఉన్న కొద్దిగా దినాలైనా ఆ సంసృష్టి కలిగిన దైవభక్తి నీకెంతో లాభసాధకముగా ఉంటుంది. కాబట్టి మనుషుని యొక్క ప్రయాస అంతా కూడా వాడి నోటికే కదా. కాబట్టి మనము ఎంతో శ్రద్ధతో నీ హృదయమును దైవభక్తితో సంసృష్టిగా ఉండనిమ్ము. దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు. ఆయన వేడుకో. నీ పక్షముగా ప్రతి కార్యాలన్నీ కూడా నీకును నీ కుటుంబానికి ఆయన కృపలో తీర్చబడునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన మా ప్రభువా, ఈ ఉదయమునైనా చేస్తున్న ప్రార్థన అయా, మీ హృదయమును సంసృష్టిగా ఉండనిమ్మని చెప్తూ, ఎవరి హృదయాల్లో ఏ గలిబిలి ఉన్నదో, ఎవరి హృదయాల్లో ఏ ఆందోళన ఉన్నదో, ఎవరి హృదయాలలో ఏ భయముతో వణికిపోతున్నారో వాటి యొక్క పరిస్థితులన్నిటిని తొలగించి ఆ హృదయములో దైవభక్తి సంసృష్టిగా ఉండనివ్వు. ఏ విషయంలో కొరత లేకుండా మీ బిడ్డలునైనా సమీపముగా ఉన్నావు. మీరే నాయన కార్యములు సఫలపరిచి వారిలో అయా, వారి కష్టపడుతున్నారు కానీ కష్టార్జితం మిగలలేదు, సంపాదిస్తున్నారు కానీ చిల్లు సంచులు వేసినట్లయిపోతుంది. ఇదిగోనైనా ఎంతో ప్రయాసపడుతున్నారు కానీ ఏమీ మిగలలేదు. ఇదిగోనైనా వారికి కారణము దేవుని యందు భయభక్తులు కలిగి సంసృష్టిగా ఉండనిమ్మంటున్నాం. అట్టి రీతిగా ఉండటానికి మీ కృప చూపించి ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ సర్వమహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్. పరిశుద్ధ తెలియజేస్తున్నాం.